గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఇవాళ వచ్చేసి డే 2 నైట్ దర్శనం చేసుకుని మేము ఇంటికి వచ్చేసరికి అయితే 11 అయింది. ప్రజెంట్ వచ్చేసి అయితే ఒకసారి బయట వెదర్ చూడండి ఎలా ఉందో. వర్షం అయితే పడుతుంది లైట్గా. ఇప్పుడు ఏంటంటే ఇంటికాడ నుంచి బయలుదేరినాము. ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి మనము మచిలీపట్నం బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో ఒకటి టిఫిన్ సెంటర్ అయితే ఉంది, అక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరుతాం. మరి చింటుగా నిన్నటి నుంచి చింటుగాలు అడ్డం వస్తూనే ఉన్నారు. స్టిల్ మనమైతే ఇవాళ మచిలీపట్నానికి వెళ్ళి ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోతాం. సో ఆల్మోస్ట్ మాకు తెలిసి మళ్ళీ నేను హైదరాబాద్కి అయితే మధ్యాహ్నానికల్లా రిటర్న్ అయిపోతాం అన్నమాట. రిటర్న్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసరికి మోస్ట్లీ 8-9 ఆ టైం అయితే ఉండొచ్చు నైట్. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ అయిపోవాలి. మళ్ళీ వర్షంలో దర్శనం అంటే ముద్ద అయిపోతాం. అదే పెద్ద రచ్చ. దర్శనం అయితే బాగా అయింది. వీడియోస్ అయితే పెడతాను, మీరు చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నమాట నైట్లో కూడా. సో ప్రజెంట్ మనం అయితే వచ్చేసి ఇక్కడే మన శ్రీ నవ్యత ఫాస్ట్ ఫుడ్ అండ్ మెస్ ఉంది చూడండి. ఇక్కడనే మనం టిఫిన్స్ అయితే చేయబోతాం. సో టిఫిన్ అయితే చేసేసి బయలుదేరిపోయినాం మేము. ప్రజెంట్ నేను వచ్చేసి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మళ్ళీ, ఎందుకంటే అదే రూట్ నుంచి అయితే పోవాల్సి ఉంటుంది. నైట్ రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, అదైతే కరెక్ట్ రాదు కాబట్టి నేనైతే రికార్డ్ అయితే చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆడ సిచ్యువేషన్ మీకు చూపెడతా. అంటే ఎర్లీ మార్నింగ్ అందరు దిగుతారు కాబట్టి మనకి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈవినింగ్ చూస్ చేసుకున్నాం. మాకు 1.5 అవర్లో దర్శనం అయిపోయింది. అండ్ రిటర్న్ కూడా రూమ్కి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ మేము 6:30కి రూమ్లో నుంచి బయటకు వచ్చినాం. అండ్ ఇక్కడికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళే టైంకి 8 అయింది. 8 నుంచి 9:30 వరకు లైన్లో అయితే నిలబడ్డాము. అదే మార్నింగ్ అయితే మీకు చెప్పలేము. మార్నింగ్ 5 o'clock వెళ్తే 10కి రావచ్చు, 11కి రావచ్చు, ఎందుకంటే ఫుల్ జనాలు ఉంటారు. ఈ టైంలోనే అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి దిగుతూ ఉంటారు కదా, ట్రైన్ ద్వారా కానీ నెక్స్ట్ బస్సు ద్వారా కానీ. సో ఇట్లా అందరూ మార్నింగే వస్తారు కాబట్టి డైరెక్ట్ స్నానాలు చేసుకుని వెళ్ళిపోతారు. అందుకని జనాభా ఎక్కువైతే ఉంటుంది. సో బెటర్ మేమైతే అదే చూస్ చేసుకున్నాం. నైట్ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేసి రూమ్లో వండుకొని ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ అని కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. నాన్ స్టాప్గా రైడ్ చేయడం వల్ల అండ్ ఆఫీస్ నైట్ షిఫ్ట్ చేసుకుని మళ్ళీ నైట్ షిఫ్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ రైడింగ్ స్టార్ట్ చేసినాం విజయవాడకి. సో అట్లా మళ్ళీ తర్వాత దర్శనానికి లైన్లో నిలబడటం మొత్తం అంతా ఇక బాడీ అయితే బాగా అలసిపోయింది. అందుకని డిలే అయిపోయింది అన్నమాట. 9:30కి స్టార్ట్ అయినాం కదా, మేము రీజన్ వచ్చేసి అదే. సో బాగా అలసిపోవడం వల్ల ఫుల్ డీప్ స్లీప్ అయిపోయినాం. లొకేషన్ చూడండి ఎదురుగా ఎట్లుందో, మొత్తం కొండ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం వాటర్ ఎట్లున్నాయో, మొత్తం ఫ్లోటింగ్. ఫుల్గా వర్షం పడ్డదంటే రోడ్డే మునుగుతుంది. అట్లుంది సిచ్యువేషన్. మొత్తం వాటర్ ఫ్లోటింగ్ వేరే లెవెల్ ఉంది. మొత్తం బ్రిడ్జ్కి దగ్గర టచ్ అయ్యే స్టేజ్లో ఉంది. అదే అంటే ఇంతకుముందు టచ్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అదే లెవెల్లో వాటర్ అయితే ఫ్లో ఉంది. అంటే అంతా లేదు, కొంచెం తక్కువే ఇంకా దానికన్నా. లొకేషన్ చూసిర్రా ఎట్లుందో, మొత్తం క్రేజీ లొకేషన్ అసలు. I know you're waiting till the morning comes my bed. I just wanna be alone to feel free tonight. Told you so many times, don't wanna look back till I break your heart. What I feel inside, it burns me out. Each she wonder how I leave you. There's no tears, my love, Humber cries anymore. Now I leave you, I am perfect size for another one. And you and I believe everyone talk to me. If I like some more than once, you are personal.
మచిలీపట్నానికి స్టార్ట్ అయిపోయినాం. మచిలీపట్నానికి వచ్చేసి 72 కిలోమీటర్స్. హైదరాబాద్ అంటున్నా, మన విజయవాడ నుంచి మచిలీపట్నానికి 72 కిలోమీటర్స్. ఇప్పుడు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలీదు. మనకు బీచ్లో ఎలా ఉందో లేదో కూడా నాకైతే తెలీదు, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా. సో సిచ్యువేషన్ దగ్గరికి వెళ్తే కానీ చెప్పలేం. ప్రజెంట్ మనం వచ్చేసి NH65లో అయితే ఉన్నాము. సో ఇదే రూట్లో మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే వెళ్ళాల్సిందే. ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్ అయితే లేదు. మనకు మచిలీపట్నం, ఒకవేళ ఎవరైనా మచిలీపట్నం వస్తే మచిలీపట్నం నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి అయితే ట్రైన్స్ అయితే ఉంటాయి, లేదా బస్సులో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి బస్సెస్ కూడా ఉంటాయి. సో ఆ 2 ట్రాన్స్పోర్ట్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం అయితే డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. ఆల్మోస్ట్ అయితే మనం అయితే బీచ్కి వెళ్ళే రూట్లో అయితే ఉన్నామన్నమాట. ఈ రూట్లో ఇక్కడ చూడు శనగలు అయితే అమ్ముతున్నారు సైడ్కి. మోస్ట్లీ అయితే శనగలు కావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్దాం. వెళ్ళేటప్పుడు చూద్దాం, ఒకవేళ అవైలబుల్ ఉంటే తీసుకెళ్దాం. ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. ఇంకో 2 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఈ విలేజ్ మొత్తం వచ్చేసి మచిలీపట్నం నుంచి అయితే ఇంకా లోపలికి రావాల్సి ఉంటుంది. విలేజ్ నాకు అంత గుర్తులేదు, కానీ ఇదే రోడ్ అని మాత్రం ఐడియా ఉంది. Topsy-turvy, wake up early, could be anywhere. Madly, truly, could have fooled me. Ooh, Cupid, shoot me there. And when the world is burning all around me, I'm the one who's dancing in the flames. Shadows on the sand and ice cream melting in my hand. Look at all the good things, yeah. Just look at all the good things. Smiling till my face is aching, loving till my heart is breaking. ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోయాము. ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి రైట్ తీసుకోవాలి. అంటే నాకు గుర్తున్నంత వరకు అయితే ఇక్కడ నుంచి రైట్కి అయితే వెళ్ళాల్సింది. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మనకి అయితే బీచ్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మంగినపూడి బీచ్ అన్నమాట. ఇది ఫేజ్ 2. సో మోస్ట్లీ ఇంతకుముందు మేమేం చేసామంటే మ్యాప్ పెట్టుకొని ఇంకో రూట్లో పోయినాం. అది ఇంకో రూట్కి అయితే చూపెట్టింది. అప్పుడు పోయిన తర్వాత మొత్తం ఆగమైపోయినాం. మళ్ళీ అంతా మ్యాప్ పెట్టుకుని వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఒకసారి లెఫ్ట్ సైడ్లో చూడండి, మొత్తం చెరువు. ఒకప్పుడు ఇక్కడ నీళ్ళు అయితే లేకపోయిండే నేను వచ్చినప్పుడు, బట్ ఇప్పుడైతే ఫుల్ వాటర్. వర్షాలు అయితే ఘోరంగా పడ్డాయి కదా, సో మొత్తం చెరువు అయితే నిండిపోయింది అనమాట. ఒకసారి ముందైతే చూడండి, లైట్ హౌస్ ఉంది ముంగట. నీకు చూపెడతాను ఒకసారి. కనపడుతుంది లైట్ హౌస్. అక్కడ లైట్ హౌస్ అయితే ఉంది, చూడండి. సో ఫైనల్గా మనమైతే బీచ్ దగ్గరికి వచ్చినట్టు మనకు అదొక గుర్తు అన్నమాట. సో ఏ బీచ్లో అయినా సరే లైట్ హౌస్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం దగ్గరలో ఉన్నామని చెప్పి. ఆల్మోస్ట్ 72 కిలోమీటర్స్ నాన్ స్టాప్. అసలు నాకైతే ప్యాక్ అయిపోయింది ఇంత దూరం. అంటే యూజువల్ నేను రైడ్ చేయొచ్చు, బట్ మనం కూడా చూసుకుంటూ రావాలి కదా, లేకుంటే పెద్ద బొగ్గి అవుతాం. అక్కడక్కడ మధ్యలో కూడా బ్రేక్స్ తీసుకోవాలి. నాన్ స్టాప్గా అంటే అవ్వదు. అంటే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకే రైడ్ చేయొచ్చు, బట్ ఇంకా అలవాటు లేని వాళ్ళైతే కొంచెం మధ్యలో బ్రేక్స్ తీసుకుని అయితే రావాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 100 మీటర్స్ అయితే ఉంటుంది. కనపడుతుంది కదా, స్ట్రైట్గా చూస్తే మనకి ఎంట్రన్స్ అయితే ఉంది. ఎంట్రన్స్ కొత్తగా కట్టినట్టు అనిపిస్తుంది. మనకు రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, స్ట్రైట్గా ఒక రూట్ ఉంటుంది. ఇంతకుముందు ఈ ఎంట్రన్స్ లేకుండే, నాకు తెలిసి ఇంతకుముందు ఎంట్రన్స్ అయితే లేకుండే. సో ఇది కొత్తగా కట్టినట్టున్నారు. మనం ఇప్పుడైతే రైట్ సైడ్కి వెళ్దాం. ఇక్కడ కొంచెం హాఫ్ రోడింగ్ రూట్ ఏదో రూట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి హాఫ్ రోడింగ్ చేద్దాం. చూద్దాం, మనం చాలా రోజుల తర్వాత అయితే ఒక హాఫ్ రోడింగ్ చేస్తున్నాం. ఇది హాఫ్ రోడింగ్ కూడా అనొద్దు, ఇది కూడా ఒక రూటే. అట్లా అంటే అటు సైడ్ మొత్తం బ్లాక్ చేసి పెట్టారు, అటు పోనీకి లేదు. సో అందుకని మనం ఈ రూట్ నుంచి అయితే వెళ్దాం. చూడండి మొత్తం ఎలా ఉందా రూట్ అంతా.
మీకు బీచ్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే క్లియర్గా కనపడుతుంది బీచ్. దగ్గరికి అయితే వచ్చేసాం, అంటే ఇంకా కనిపిస్తుంది కదా మొత్తం మనకు ఓపెన్గా, అదే బీచ్ అన్నమాట. మీకు ఇంకా దగ్గరికి వెళ్తే కానీ కనపడదు. చూద్దాం, ఫైనల్గా రీచ్ అయిపోయినాం. మేక ఒరే 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 వారి ఆగురా మేక. చలో ఫైనల్గా రీచ్ అయిపోయినాం బీచ్ దగ్గరికి అయితే. ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకుందాం. మా లోపలికి ఎంట్రీ ఉందో లేదో తెలీదు. బైక్ అయితే ఇక్కడనే పార్క్ చేసి వెళ్ళాల్సి ఉంటుందేమో అని అనుకుంటున్నా. చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఎవరైనా వస్తే మనకి ఇక్కడైతే ఒకవేళ కార్లో వస్తే ఇక్కడ పార్కింగ్ చేసుకుని మనం అయితే వెళ్ళొచ్చు లోపలికి. కార్ లోపలికి అయితే తీసుకెళ్ళకూడదు, ఇరుక్కుందంటే కష్టం అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఉందా లేదా? అక్కడైతే ఉంది ఒకటి లోపలికి వెళ్ళడానికి. మరి చూడండి, ఇక్కడ బోర్డు కూడా ఉంది పెట్టి వెళ్ళకూడదని చెప్పి. చూస్తున్నారు కదా, బండి కానీ కారు కానీ ఆటో కానీ వెళ్ళకూడదు అని పెట్టిండ్రు. అయినా సరే మనం ఇంటమా, లోపలికే వెళ్ళిపోదాం. చలో చలో ఫైనల్గా అయితే బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటా అనేది. ఇటు పక్క మొత్తం ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మనకు ఒకవేళ ఆకలి అయితే ఇక్కడ తినొచ్చు అన్నమాట. ఇంతకుముందు వచ్చినప్పుడు ఎదురుగా కనపడుతున్నాయి కదా చెట్లు, ఆ చెట్లు అనేవి లేకుండే. అంటే ఫస్ట్ వీడియో చేసినప్పుడు అయితే ఉన్నాయి, దానికన్నా ముందు వచ్చాను అన్నమాట. అప్పుడైతే లేకుండే. ఇప్పటికి చాలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి. ఆల్మోస్ట్ మొత్తం ఒక టూరిస్ట్ స్పాట్ కాబట్టి మొత్తం చాలా చేంజెస్ అయితే చేశారనమాట. ఫైనల్ కనపడుతుంది కదా బీచ్కి అయితే రీచ్ అయిపోయినాం. సో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తా, ఒకసారి అయితే చూసేయండి మీరు. ఫైనల్గా మేము బీచ్కి రీచ్ అయిపోయాము. ఫుల్ సంతోషంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. కాకపోతే మాకు చాలా దురదృష్టకరం ఏంటంటే మాకు మ్యాప్ తప్పు అడ్రస్ చూపించడం వల్ల ఇటు వెళ్ళిపోయాము. కానీ ఈసారి మాత్రం కరెక్ట్ లొకేషన్కి వచ్చాము, బీచ్ కాడికి. జస్ట్ నౌ అది బీచ్, సముద్రం. ఇప్పుడు మనం బీచ్ లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. చూద్దాం రండి ఎక్కడ ఎలా ఉంటుందో. ఇక్కడ మనము బీచ్లో తిరగడానికే వెహికల్స్ కూడా ఉన్నాయండి. ఇది కూడా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, బీచ్ చుట్టూ తిరిగి రావచ్చు. మనకి అన్ని రకరకాల వెహికల్స్ ఉన్నాయో చూడండి. అదిగో బీచ్, గుర్రాలు కూడా ఉన్నాయి. అట్లనే మనకి చల్లగా బీచ్లో ఎంజాయ్ చేసుకుంటూ ఐస్ క్రీమ్ కూడా తినవచ్చు. ఇక్కడ గుర్రాల మీద కూడా తిరగవచ్చు. అక్కడ గుర్రాలు అవి బ్లాక్ గుర్రం, ఇక్కడ 4 తెల్ల గుర్రాలు ఉన్నాయండి. బీచ్ చూడండి. అలాగే మత్స్యకారులు చేపలు పడుతూ కూడా వస్తున్నారు చాలామంది. What you gonna do? I don't wanna be the one who just keeps on chasing you, baby. But you know it's true. I'm not like the other girls, baby. Don't get it confused. You gotta work to call me your own. Ain't no doubt about it. Don't call me up when you feel alone, 'cause I can't do without it. Tell me what's the move? I can't do this anymore. Need something new. Show me that you want me to. Oh, I'm starting to get bored, so in motion. I need more. I'm not your ordinary girl. No, I'm not your ordinary girl. No, 'cause I know you love the attention, but you know I'm on a mission. Yeah, I know. సో ఇప్పుడు నేనైతే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాను. చూడండి ఒకసారి. సో బీచ్ అయితే బాగుంది, రిలాక్స్ అవుతుంది అలా. సో ఇప్పుడు మా వాడైతే బజ్జీ కటింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి మనకి ట్రిప్కి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు, ఓన్లీ 100 మీటర్స్ వరకే. సో ఆ చెట్టు దాటిన తర్వాత ఒకటి బంబులాగా అయితే ఉంటుంది. ఆ బంబు తర్వాత అక్కడ యూటర్న్ తీసుకుని మళ్ళీ అయితే రిటర్న్ రావాల్సి ఉంటుంది. చూడండి ఎలా అయితే నడుపుతున్నాడో.
మావాడు. రిటర్న్ కూడా రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. మావాడు నడుపుతుంటే మాత్రం మజా వస్తుంది. మావాడికి ఆగం నడుపుతూ ఉన్నాడు. సో ఇది గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకున్నాను. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.